అని కూడా ఉంది. ఎందుకంటే కథలు రాయడానికి అవి స్ఫూర్తినిస్తాయి, అవి ఇన్స్పైర్ చేస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కథలు రాయగలిగిన వాళ్ళే. ఏది విప్లవం వెళ్ళిపోయాడా? సో నాకు ఒక కథ గుర్తుకొచ్చింది, మీరందరూ కథ చెప్తుంటే అది ఒక్క నిమిషం చెప్పి ముగిస్తా. ఒక జట్కావాడు పీటర్స్బర్గ్ రోడ్డు మీద అటు ఇటు ఆవేదనగా తిరుగుతుంటాడు. ఏమిటి అంటే, ఎవరైనా ఒక్కరు నేను చెప్పేది వింటారా అని అడగటం కోసం. యువకులు వాళ్ళ దారిన వారు పోతుంటారు, ఉద్యోగులు వాళ్ళ ఒత్తిడిలో వాళ్ళు పోతుంటారు, పని చేసుకునే వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తుంటారు. ఎవరు కూడా బాబు నేను ఒక విషయం మీతో చెప్తాను వింటారా అని అడుగుతాడు. ఎవరు కూడా వినిపించుకోకుండా పోతుంటారు, వాళ్ళ పనుల్లో పడి పోతుంటారు. ఎవరు వినరు. ఎవరు వినకపోతే అతనికి దుఃఖం వస్తుంది, నేను చెప్పేది ఎవరు వినటం లేదని. ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లో తన జట్ కాకుండా గుర్రానికి చెప్పటం ఆరంభిస్తాడు. అదేమిటంటే, వారం రోజుల క్రితం నా బిడ్డకు జ్వరం వస్తే, చలి వేస్తూ జ్వరం వస్తే హాస్పిటల్కు ఎత్తుకొని తీసుకుపోయాను. హాస్పిటల్లో ఇంకా డాక్టర్ రాలేదన్నా. నేను ఆ వరండాలో వేడిగా ఉన్న నా బిడ్డను పట్టుకొని ఇటు అటు తిరుగుతున్నాను. ఎవరూ రాలేదు. గంట అయింది, 2 గంటలైంది, ఎవరూ రాలే, డాక్టర్ రాలే. ఎవరు చూడటానికి, నా బిడ్డను చూడటానికి ఎవరు రావట్లేదు. ఆసుపత్రిలో అంతా హడావిడిగా ఉంది, కానీ నా బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయటం కోసం ఎవరూ రాలేదు. తెల్లారింది, అయినా ఎవరూ రాలే. నా బిడ్డ నా చేతుల్లోనే చల్లబడింది. ఆ చల్లబడిపోయి చనిపోయిన నా బిడ్డను తీసుకొని నా ఇంటికి వచ్చి, నా ఇంటి ఖాళీ స్థలంలో ఒక బొందను తవ్వి నా చేతులతోనే ఈ బిడ్డను ఆ బొందలో పెట్టి మన్నంతా కప్పేశాను. ఈ విషయాన్ని చెప్పటానికి కోసం నేను వారం రోజులుగా దుఃఖిస్తున్నా. తాను దుఃఖిస్తున్నది తన బిడ్డ చనిపోయినందుకు కాదు, నా చనిపోయిన బిడ్డను ఈ విధంగా నా చేతులతో పాతి పెట్టాననే విషయాన్ని చెప్పటం కోసం, పంచటం కోసం నేను దుఃఖపడ్డాను. వినే ఒక సమాజాన్ని సృష్టించు దేవుడా అని కథ ముగుస్తుంది. ఇప్పుడు మీరంతా చెప్తుంటే ఇక్కడ కొద్దిమంది అయినా సరే విన్నారు, కానీ ఇంకా జీవిత కథల్ని వినలేని సమాజమే కొనసాగుతోంది. కాబట్టి వినగలిగే సమాజం, వినగలిగితే మనం మార్చగలుగుతాం. అసలు వినకుండా ఏమీ చేయలేం. అట్లాంటి ఒక విని వ్యవస్థను, సమాజాన్ని కోరుకున్న కథకులుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన జానకిరాము కొత్త పుస్తకం 7 రంగుల వాన పిల్లల కోసం రాసింది. అది ఆవిష్కరణ ఈ వేదిక మీద జరపమని అన్నారు. మీరంతా ఉంటే అది ఆవిష్కరణ కొనసాగుద్ది. జానకిరామ్ ఇక్కడ సెంటర్లోకి రా. ఉప్పాల కృష్ణమూర్తి గారు